ఏళ్ళనాటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళనాటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్వరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి. ఇవి విన్నా చదివినా అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. అథ 48 సర్గః. తతః స రక్షోధిపతిర్మహాత్మా హనూమతాక్షే నిహతే కుమారే మనః సమాధాయ తదేంద్రకల్పం సమాదిధేశేంద్రజితం సరోషం త్వమస్త్రవిచ్ఛస్త్రవిదాం వరిష్ఠః సురాసురాణామపి శోకదాత సురేషు సేంద్రేషు చ దృష్టకర్మా పితామహారాధన సంచితాస్త్రః తవాస్త్రబలమాసాద్య నాసురానమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః న కశ్చిత్ త్రిషు లోకేషు సంయుగేన గతశ్రమః భుజవీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞస్త్వమేవ మతిసత్తమః నతేస్త్యశక్యం సమరేషు కర్మణా నతేశ్చ కార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై న వేదయస్తేస్త్రబలం బలం చ తే మమానురూపం తపసో బలం చ తే పరాక్రమశ్చాస్త్రబలం చ సంయుగే నత్వాం సమాసాద్య రణావమర్దే మనశ్రమం గచ్చతి నిశ్చితార్థం నిహతాః కింకరాः సర్వే జంబుమాలీ చ రాక్షసః అమాత్య పుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః బలాని సుసమృద్ధాని సాశ్వనాగరథాని చ సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ సూరితః నహి తేష్వేవ మే సారో యస్త్వయ్యరినిషూదన ఇమం హి దృష్ట్వా మతిమన్మహద్బలం కపేః ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం బలావమర్దస్త్వయి సన్నికృష్టే యథా గతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మబలం పరం చ సమారభస్వాస్త్రవిదాం వరిష్ఠ న వీరసేనాగణశోచ్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్య గతేః ప్రమాణం న చాగ్నికల్పః కర్ణేన హంతుం తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మా స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్రవీర్యం వ్రజాక్షతం కర్మ సమారభస్వ న ఖల్వియం మతిశ్రేష్ఠాయ త్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మతా నానాశస్త్రైశ్చ సంగ్రామే వైశారద్యమరిందమ అవశ్యమేవ యోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే తతః పితుస్తద్వచరం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భర్తారమదీన సత్వో రణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః తతస్తైః స్వగణైరిష్టైరింద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహः సంగ్రామం ప్రత్యపద్యత శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతేః సుతః నిర్జగామ మహాతేజాः సముద్ర ఇవ పర్వసు
सपक्षिराजोपमतुल्यवेगैर्व्याळैश्चतुर्भिः सिततीक्ष्णदंष्ट्रैः रथं समायुक्तमसङ्गवेगं समारुरोहेन्द्रजितेन्द्रकल्पः सरधीधन्विनां श्रेष्ठस्यस्त्रज्ञोऽस्त्रविदाम्बरः रथेनाभिययौ क्षिप्रं हनुमान् यत्र सोऽभवत् स तस्य रथनिर्घोषं ज्यास्वनं कार्मुकस्य च निशम्य हरिवीरोऽसौ सम्प्रहृष्टतरोऽभवत् सुमहच्चापमादाय शितशल्यांश्च सायकान् हनुमन्तमभिप्रेत्य जगामरणपण्डितः तस्मिंस्ततः संयति जातहर्षे रणाय निर्गच्छति बाणपाणौ दिशश्च सर्वाः कलुषा बभूवुर्मृगाश्च रौद्रा बहुधा विनेदुः समागतास्तत्र तु नागयक्षा महर्षयश्चक्रचराश्च सिद्धाः नभः समावृत्य च पक्षिसङ्घा विनेदुरुच्चैः परमप्रहृष्टाः आयान्तं सरथं दृष्ट्वा तूर्णमिन्द्रजितं कपिः विननादमहानादं जवर्धत च वेगवान् इन्द्रजित्तुरथं दिव्यमास्थितश्चित्रकार्मुकः धनुर्विस्फारयामास तटिदूर्जितनिस्वनम् ततः समेतावति तीक्ष्णवेगौ महाबलौ तौ रणनिर्विशङ्कौ कपिश्च रक्षोऽधिपतेश्च पुत्रः सुरासुरेन्द्राविबद्धवीरौ स तस्य वीरस्य महारथस्य धनुष्मतः संयति सम्मतस्य शरप्रवेगं यहनत्प्रवृद्धश्च चारमार्गे पितुरप्रमेये ततस्य रानायत तीक्ष्णशिल्यान् सुपत्रिणः काञ्चन चित्रपुङ्खान् ममोच वीरः परवीरहन्ता सुसन्नतान् वज्रनिपातवेगान् ततस्तु तत्स्यन्दननिस्वनं च मृदङ्गभेरीपटः स्वनं च विकृष्यमाणस्य च कार्मुकस्य निशम्य घोषं पुनरुत्पपात शराणामन्तरेष्वाशु व्यवर्तत महाकपिः हरिस्तस्याभिलक्ष्यस्य मोघयन् लक्ष्यसङ्ग्रहम् शराणामग्रतस्तस्य पुनः समभिवर्तत प्रसार्य हस्तौ हनुमानुत्पपातानिलात्मजः ताउभौ वेगसम्पन्नौ रणकर्म विशारदौ सर्वभूतमनोग्राहि चक्रतुर्युद्धमुत्तमम् हनूमतो वेदनराक्षसोऽन्तरं न मारुतिस्तस्य महात्मनोऽन्तरम् परस्परं निर्विषहौ बभूवतुः समेत्य तौ देवसमानविक्रमौ ततस्तु लक्ष्ये सविहन्यमाने शरेष्वमोघेषु च सम्पतत्सु जगाम चिन्तां महतीं महात्मा समाधिसंयोगसमाहितात्मा ततो मतिं राक्षसराजसूनुश्चकार तस्मिन् हरिवीरमुक्षे अवध्यतां तस्य कपेः समीक्ष्य कथं निगच्छेदिति निग्रहार्थम् ततः पैतामहं वीरः सोऽस्त्रमस्त्रविदाम्बरः सन्दधे सुमहातेजास्तं हरिप्रवरं प्रति अवध्योऽयमिति ज्ञात्वा तमस्त्रेणास्त्रतत्त्ववित् निजग्राह महाबाहुर्मारुतात्मजमिन्द्रजित् तेन बद्धस्ततोऽस्त्रेण राक्षसेन स वानरः अभवन्निर्विचेष्टश्च पपाद च महीतले ततोऽथ बुद्ध्वा स तदास्त्रबन्धं प्रभोः प्रभावाद्विगतात्मवेगः पितामहानुग्रहमात्मनश्च विचिन्तयामास हरिप्रवीरः ततः स्वायम्भुवैर्मन्त्रैर्ब्रह्मास्त्रमभिमन्त्रितं हनुमांश्चिन्तयामास वरदानं पितामहात् न मेऽस्त्रबन्धस्य च शक्तिरस्ति विमोक्षणे लोकगुरोः प्रभावात् इत्येव मत्वा विहितोऽस्त्रबन्धो मयात्मयोनेरनुवर्तितव्यः सवीर्यमस्त्रस्य कपिर्विचार्य पितामहानुग्रहमात्मनश्च विमोक्षशक्तिं परिचिन्तयित्वा पितामहाज्ञामनुवर्तते स्म अस्त्रेणापि हि बद्धस्य भयं मम न जायते पितामह महेन्द्राभ्यां रक्षितस्यानिलेन च ग्रहणे चापि रक्षोभिर्महान्मे गुणदर्शनः राक्षसेन्द्रेण संवादस्तस्मात् गृह्णन्तु मां परे स निश्चितार्थः परवीरहन्ता समीक्ष्यकारी विनिवृत्तचेष्टः परैः प्रसह्याभिगतैर्निगृह्य ननादतैस्तैः परिभर्त्स्यमानः ततस्तं राक्षसा दृष्ट्वा निर्विचेष्टमरिन्दमं
बबन्धुश्चणवल्कैश्च द्रुमचीरैश्च संहतैः सरोचयामास परैश्च बन्धनं प्रसख्य वीरैरभिनिग्रहम् च कौतूहलान् मां यदि राक्षसेन्द्रो द्रष्टुं यवस्येरिति निश्चितार्थः सबद्धस्तेन वल्केन विमुक्तोऽस्त्रेण वीर्यवान् अस्त्रबन्धः स चान्यं हि न बन्धमनुवर्तते अधेन्द्रजित्तु द्रुमचीरबद्धं विचार्य वीरः कपिसत्तमं तम् विमुक्तमस्त्रेण जगाम चिन्तां नान्येन बद्धो ह्यनुवर्ततेऽस्त्रम् अहो महत्कर्म कृतं निरर्थकं न राक्षसैर्मन्त्रगतिर्विमृष्टा पुनश्च नास्त्रे विहतेऽस्त्रमन्यत् प्रवर्तते शंसिता स्म सर्वे अस्त्रेण हनुमान्मुक्तो नात्मानमवबुध्यत कृष्यमाणस्तु रक्षोभिस्तैश्च बन्धैर्निपीडितः हन्यमानस्ततः क्रूरैराक्षसैः काष्ठमुष्टिभिः समीपं राक्षसेन्द्रस्य प्राकृष्यत स वानरः अधेन्द्रजित्तं प्रसमीक्ष्य मुक्तमस्त्रेण बद्धं द्रुमचीरसूत्रैः व्यदर्शयत्तत्र महाबलं तं हरिप्रवीरं सगणाय राज्ञे तं मत्तमिव मातङ्गं बद्धं कपिवरोत्तमं राक्षसा राक्षसेन्द्राय रावणाय न्यवेदयन् कोऽयं कस्य कुतो वात्र किं कार्यं को व्यपाश्रयः इति राक्षसवीराणां तत्र संजज्ञिरे कथाः हन्यतां दक्ष्यतां वा विभक्ष्यतामिति चापरे राक्षसास्तत्र संक्रुद्धाः परस्परमधाब्रुवन् अतीत्य मार्गं सहसा महात्मा स तत्र रक्षोऽधिपपादमूले ददर्श राज्ञः परिचारवृद्धान् गृहं महारत्नविभूषितं च स ददर्श महातेजा रावणः कपिसत्तमं रक्षोभिर्विकृताकारैः कृष्यमाणमितस्ततः राक्षसाधिपतिं चापि ददर्श कपिसत्तमः तेजोबलसमायुक्तं तपन्तमिव भास्करम् सरोषसंवर्तितताम्रदृष्टिर्दशाननस्तं कपिमन्ववेक्ष्य अथोपविष्टान् कुलशीलवृद्धान् समादिशत्तं प्रतिमन्त्रिमुख्यान् यथाक्रमं तैः स कपिर्विपृष्टः कार्यार्थमर्थस्य च मूलमादौ निवेदयामास हरीश्वरस्य दूतः सकाशादहमागतोऽस्मि इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये सुन्दरकाण्डे 48 सर्गः।